Hello everyone. Welcome to the main streets. Welcome to the basics of C and welcome to the week 5 section. Let's revise the week 4 section. మనం వీక్ 4 సెక్షన్లో స్ట్రింగ్స్ గురించి తెలుసుకున్నాం, అలాగే పాయింటర్స్ గురించి తెలుసుకున్నాం. వెల్కమ్ టు ద టుడే సెక్షన్ అండ్ వెల్కమ్ టు ద డే 1 క్లాస్. ఈ డే 1 క్లాస్లో మనం స్ట్రక్చర్స్, బేసిక్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అయితే తెలుసుకోబోతున్నాం. డే 2 క్లాస్లోకి వచ్చేటప్పటికి నెక్స్ట్ స్ట్రక్చర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. డే 3 క్లాస్లోకి వచ్చేటప్పటికి మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకోబోతున్నాం. అండ్ డే 4 క్లాస్కి వచ్చేటప్పటికి యూనియన్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అయితే తెలుసుకోబోతున్నాం. డే 5 క్లాస్లో ఏనియం గురించి అయితే తెలుసుకోబోతున్నాం. లెట్స్ లుక్ ఎట్ ఇంటు ద టుడేస్ ఎజెండా. Today's agenda is the basics of structures. Let's look at about the definition. A structure in C is user-defined data types that groups related variables of different data types under one name. అసలు స్ట్రక్చర్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే నేను ఒక సినారీ అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు మీ కాలేజే ఉంది లేదా మీ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు దానిలో మీ యొక్క నేమ్ ఉంటుంది, తర్వాత మీ ఫోన్ నెంబర్ ఉంటుంది, మీ ఏజ్ ఉంటుంది, మీ జెండర్ ఉంటుంది, మీ అడ్రస్ ఉంటుంది, మీ పిన్ కోడ్ ఉంటాయి. ఇలాగా ప్రతిదీ ఉంటుంది కదా. దీనిలో పర్టికులర్గా ఇంటీజర్స్ అనే కాకుండా ఇంటీజర్స్ అలాగే స్ట్రింగ్స్ ఆర్ క్యాట్స్ రెండు మిక్స్ అయ్యి ఉన్నవే స్ట్రక్చర్స్ అంటారండి. అంటే ఇప్పుడు మనం ఇంటీజర్స్ వాడతాం, అలాగే క్యార్ వాడతాం, అండ్ నెక్స్ట్ ఫ్లోట్ కూడా వాడతాం. సింపుల్గా చెప్పాలంటే ఆల్ మిక్సింగ్ అంటే ఒక డేటా మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. అంటే మనం ఒక డేటాను అనేది స్టోర్ చేయబోతాం. ఎలాగా? బై యూజింగ్ స్ట్రక్చర్స్. స్ట్రక్చర్స్ యొక్క షార్ట్ కట్ ఏంటంటే స్ట్రక్ట్. ఏమన్నానండి? స్ట్రక్ట్ అని అంటారు. ఓకేనా? లెట్స్ లుక్ ఎట్ ఇంటు ద శాంపుల్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఓకే, నేనైతే కంపైలర్ అయితే ఓపెన్ చేశా. ఇక్కడ నేను ఒక బేసిక్ ప్రోగ్రామ్ అయితే రాసిన. యాష్ ఇంక్లూడ్ stdio.h అని రాసుకుని తర్వాత ఇంతకుముందు మనం ఇంట్ మెయిన్ అంటే ముందుగా ఇంతకుముందు ఫంక్షన్స్ రాస్తాం కదండి. ఇప్పుడు ఇక్కడ మనం స్ట్రక్ట్ అని రాయాలి. స్ట్రక్ట్ అనేది ఒక కీబోర్డ్ కావాలంటే చూడండి ఇక్కడ వస్తుంది. ఏదో చూడండి ఇక్కడ వచ్చిందా? స్ట్రక్ట్ కీబోర్డ్ అని వచ్చిందా? స్ట్రక్ట్ అనేది కీబోర్డ్. ఓకేనా? తర్వాత మనం ఒక నేమ్ అయితే డిస్ప్లే చేయాలి. అంటే స్ట్రక్ట్ ఒక నేమ్. నేను జస్ట్ ఈరోజు కేవలం స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ని అయితే తీసుకోవాలనుకుంటా. ఇక్కడ ఏం రాస్తానంటే స్టూడెంట్ అని రాస్తాను. రాసుకోవచ్చా? రాసుకోకూడదా? ఇది ఒక స్ట్రక్ట్ యొక్క నేమ్. ఓకేనండి. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఇక్కడ నాకు ఏదైతే కావాలో దానికి సంబంధించిన డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేసుకుంటా. ఫస్ట్ నేను ఇంట్ ఐడి అని రాసుకుంటున్నాను. ఓకేనా? తర్వాత క్యార్ నేమ్ అని తీసుకుంటా. నేమ్కి నేను సైజ్ అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ జస్ట్ 50 అని ఇస్తా. ఓకే. తర్వాత క్యార్ తర్వాత నేను ఒక జెండర్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. క్యార్ జెండర్ అంటే మేలా ఫీమేలా తెలుసుకోవడం కోసం దీనికి నేను ఒక 10 ఇస్తా. ఓకే. సైజ్ మనం ఇంతకుముందు ఫంక్షన్స్ రాసినట్టుగా ఇక్కడ స్ట్రక్ట్ అనేది రాసుకున్నామండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ స్ట్రక్ట్ అనేది మనం రాస్తాం. మనం స్ట్రక్ట్ కోడ్ రాసేసుకున్నాం. ఇప్పుడు తర్వాత ఏం రాయాలండి? మనం ఇంట్ మెయిన్ కోడ్ రాయాలి. సేమ్ ఫంక్షన్లోనే ఇప్పుడు ఇక్కడ నేను ఏం రాస్తాను? ఇంట్ మెయిన్ రాస్తున్నాను. ఓకే. ఇంట్ మెయిన్ రాసుకుని దీనిలో నేను ఒక స్ట్రక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే రాయబోతున్నాను. ఇప్పుడు మన స్ట్రక్ట్ అనేది కీబోర్డ్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? స్ట్రక్ట్ అనేది లోకల్ అవుతుంది. కావాలంటే చూడండి స్ట్రక్ట్ లోకల్ అయిందా? ఇప్పుడు స్ట్రక్ట్ యొక్క వేరియబుల్ ఏంటన్నా? స్టూడెంట్ అయినా? స్టూడెంట్ అని రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ స్టూడెంట్ నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. ఓకే. S1 ఇక్కడ నేను ఫస్ట్ లోకల్గానే రాసేస్తాను మొత్తం డీటెయిల్స్ అన్నీ. నేను ఐడి 101 అంటే 1 అనే నెంబర్ని 101తో స్టార్ట్ చేస్తాను. ఓకే. తర్వాత ఏమైందా? నేమ్ ఉంది. ఇక్కడ నేను నేమ్ తీసుకోపోతున్నా. నేమ్ ఏంటంటే నేను ఏమి అని రాస్తాను. ఓకే. తర్వాత జెండర్, నేను జెండర్ వచ్చేటప్పటికి మేల్ అని రాస్తాను. ఓకే. తర్వాత సెమీకోలన్ పెట్టేస్తా. ఓకే. ఇప్పుడు నేను ఆల్రెడీ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అయితే దీనిలో డిక్లేర్ చేసేసుకున్నా. ఒక లైన్లో డిక్లేర్ చేసేసా. ఇప్పుడు దీనిలో డిక్లేర్ చేసిన తర్వాత నేను దీని లోపల ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్స్ వాడి యూజర్కి అయితే డీటెయిల్స్ని అయితే డిస్ప్లే చేస్తున్నాను. అవుట్పుట్ స్క్రీన్లో డీటెయిల్స్ని అయితే డిస్ప్లే చేస్తాను. చూడండి ప్రింట్ ఆఫ్ ఇక్కడ ఐడి అని రాస్తాను.
ఐడి. ఇక్కడ మనం ఇంటీజర్ కాబట్టి ఏం తీసుకోవాలండి, %d తీసుకోవాలి, అంతేనా. తీసుకుని కామా. ఇప్పుడు ఇంతకుముందు వేరియబుల్ ఎలా రాసేవాళ్ళం, డైరెక్ట్ ఐడి అని రాసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా రాయకూడదు, S1 రాయాలి ఫస్ట్. ఎందుకు, S1 అనేది స్టూడెంట్ యొక్క వేరియబుల్. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఎక్కడ ఉంది, స్ట్రక్ట్లో ఉంది. ఓకే, అందుకు ఫస్ట్ ఏం రాసుకోవాలి, S1 రాయాలి. S1.id అని రాసుకోవాలి. రాసుకుని తర్వాత సెమీకోలన్ పెట్టండి. నెక్స్ట్ ప్రింటర్ తర్వాత నేమ్ అని రాయండి. ఓకేనా, నేమ్ రాసుకుని ఇప్పుడు నేమ్ ఏంటి, క్యార్ మనం ఎలా డిక్లేర్ చేస్తాం, స్ట్రింగ్స్ని ఎలా డిస్ప్లే చేస్తాం, %s అండి. ఓకేనా, రాసుకుని తర్వాత కామా పెట్టి S1 డాట్ ఇక్కడ నేమ్ కదా, నేమ్ అని రాసుకోవాలి. ఓకే, రాసి సెమీకోలన్ తర్వాత ప్రింటర్. ఇప్పుడు జెండర్ కదా, ఇక్కడ జెండర్. ఓకే, జెండర్ దేనిలో డిక్లేర్ చేసాం మనం, క్యార్ అంటే ఇక్కడ ఏం రాయాలి మనం, %s రాసుకుని తర్వాత కామా S1 డాట్ జెండర్ అని రాస్తే సరిపోతుంది. రాసి తర్వాత ఇక్కడ యథావిధిగా రిటర్న్ 0. ఓకే, రన్ చేద్దాం, ఏమైనా ఎర్రర్స్ వస్తాయా రావా చూద్దాం. వచ్చిందండి చిన్న ఎర్రర్. ఓకే, ఏంటంట, ఇంట్ మెయిన్ 7th లైన్. ఓకే, ఇక్కడ కూడా సెమీకోలన్ పెట్టాలి అండి. స్ట్రక్ అని రాసుకున్న తర్వాత ఇక్కడ కూడా సెమీకోలన్ పెట్టాలండి. ఇది ఒక రూల్. ఓకేనా, సింటాక్స్ రూల్. ఇది చూడండి ఇప్పుడు. ఓకే, మొత్తం అంతా ఒక లైన్లోకి వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే /n ఇస్తాను. ఏమి ఇస్తున్నానండి, /n. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా /n ఇస్తున్నాను. ఎందుకు, న్యూ లైన్లోకి రావడానికి కోడ్. మళ్ళీ ఇక్కడ కూడా ఇస్తాను /n. ఓకే, ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. మళ్ళీ చూడండి, ఇప్పుడు ఐడి 101, నేమ్ ఏమి, జెండర్ మేల్. ఓకే, ప్రోగ్రామ్ రన్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తానంటే ఇంకోటి printf డబుల్ కోట్స్. ఇక్కడ నేను ఏం రాస్తానంటే printf డబుల్ కోట్స్ స్టూడెంట్ డీటెయిల్స్ అని రాస్తాను. ఓకేనా, రాసుకోవచ్చా రాసుకోకూడదా. ఇక్కడ నేను స్టూడెంట్ డీటెయిల్స్ అని రాసుకొని మళ్ళీ ప్రింటప్లో దాన్ని అండర్లైన్ చేస్తాను. ప్రతిదానికి /n పెట్టాలి కదా న్యూ లైన్లోకి రావడానికి. ఇక్కడ నేను /n పెట్టా, ఇక్కడ కూడా /n పెట్టా. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి, సంథింగ్ ఎర్రర్. ఓకే, మనం సెమీకోలన్ మర్చిపోయాం ఇక్కడ. ఇప్పుడు రన్ చేయండి, వచ్చింది చూడండి, స్టూడెంట్ డీటెయిల్, ఐడి నెంబర్ 101, నేమ్ ఏమి, జెండర్ మేల్. ఓకే, ఇది నేను ఇక్కడ నుండి తీసేసుకున్నాను. ఇప్పుడు నాకు యూజర్ దగ్గర నుండి తీసుకోవాలి వాల్యూస్. ఎక్కడ నుండి అండి, యూజర్ దగ్గర నుండి తీసుకోవాలి. అంటే మనం ఏం వాడాలి, ప్రింటర్ అలాగే స్కానప్ వాడాలి యూజర్ దగ్గర నుండి తీసుకోవడానికి. కాబట్టి ఇప్పుడు నాకు ఇది అవసరం వద్దా, ఇది అవసరం ఉండదు. ఓకే, నేను దీన్ని డిలీట్ చేసా. అలాగే కింద డీటెయిల్స్ యథావిధిగా ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాసుకోవాలి, ప్రింటర్ ఎంటర్ యూజర్ ఐడి. అంతే కదండి, యూజర్ ఐడి తీసుకోవాలి. ఎక్కడ నుండి, యూజర్ దగ్గర నుండి. ఇక్కడ సెమీకోలన్ రాయాలి. ఓకే, ఇక్కడ స్కానప్, ఇది ఇంటీజర్ కాబట్టి %d రాసుకోవాలి. తర్వాత కామా అండ్ ఇక్కడ మనం ఐడి ఎక్కడ నుండి తీసుకోవాలండి, S1.id. ఏది మారండి, అంతే యథావిధిగా ఉంటే జస్ట్ ప్రింటర్ స్కానప్ మాత్రమే వస్తాయి. నెక్స్ట్ ప్రింటర్ ఎంటర్ యూజర్ నేమ్ లేదా ఎంటర్ స్టూడెంట్ నేమ్ అని రాస్తే బాగుంటుంది కదా. ఎంటర్ స్టూడెంట్ నేమ్, పైది కూడా మార్చేస్తాను చూడండి, సెమీకోలన్. ఇక్కడ కూడా స్టూడెంట్ నేమ్ అని స్టూడెంట్ ఐడి అని రాద్దాం. ఓకే, ఇక్కడ కూడా రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ స్కానప్ చాలా మంది చాలా విధాలుగా రాస్తారండి. నేనైతే సింపుల్ వేలో నేనైతే కోడ్ని అయితే తీసుకొచ్చాను చూడండి. నేనేం రాస్తానంటే డబుల్ కోట్స్, %సింబల్ అలాగే స్క్వేర్ బ్రాకెట్స్ రాస్తాను. ఏం రాస్తాను, స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకుని చిన్న స్పేస్ ఇచ్చి XOR సింబల్ తెలుసా మీకు, 6 పైన XOR అది రాసుకుని /n అని రాస్తాను. ఓకేనండి, తీసుకుని తర్వాత కామా ఇక్కడ నేమ్ కదా, S1.నేమ్. ఎందుకు రాశానో తెలుసా మీకు, నేను యూజర్ దగ్గర నుండి నేమ్ ఈ విధంగా
తీసుకోబోతున్నాను. ఏ విధంగా స్కానర్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా నేమ్ని అయితే తీసుకోబోతున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్రింటర్ మీరు డౌట్ రావచ్చు ఎఫ్గట్స్ వాడచ్చు కదా అని. ఆల్రెడీ ఎఫ్గట్స్ మీకు చెప్పేసాను కాబట్టి ఇది ఇంకొక మోడల్, అందుకని చెప్పి ఈ మోడల్లో కూడా మీకు నేను కవర్ చేస్తున్నాను. ఓకేనండి. స్టూడెంట్ జెండర్ తీసుకుంటున్నా, తర్వాత స్కానర్. ఇది లేటెస్ట్ మోడల్లో ఉన్న కోడ్ అండి. నేను అందుకని లేటెస్ట్ మోడల్లో ఉన్న కోడ్ని అయితే తీసుకొచ్చాను. ఇక్కడ స్పేస్ ఇవ్వాలి, స్పేస్ ఇవ్వకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. అది కూడా నేను చేసి చూపిస్తాను, చూడండి. ఓకేనా. /n తర్వాత కామా. ఇది షార్ట్ కట్ వే, ఈజీ వే. ఓకేనండి. మీకు లాంగ్లో కావాలంటే ఎఫ్గట్స్ వాడండి, ఎఫ్గట్స్ రాసి ప్రోగ్రామ్ అయితే రన్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే మాత్రం కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, నేనైతే చూసి అయితే రిప్లైలు ఇస్తాను. ఓకే, రన్ చేద్దామా. సంథింగ్ ఏదో ఎర్రర్ ఉంది. ఓకే, ఎంతో ఎర్రర్ ఉంది ఏంటి. ఓకే, ఎల్ అనుకుంటా నేను ప్రింట్ చేసింది, ఎల్ కాదు 1 అని మార్చండి. ఇక్కడ చూసినట్లయితే నేను ఎర్రర్స్ అయితే సాల్వ్ చేశానండి. ఇప్పుడైతే ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తాను, చూడండి. వచ్చింది చూడండి, ఎంటర్ స్టూడెంట్ ఐడి. నేను స్టూడెంట్ ఐడి 101 అని తీసుకుంటున్నాను. ఓకే, స్టూడెంట్ నేమ్ వచ్చేటప్పటికి నా పేరు నవీన్, నేను నవీన్ అని తీసుకుంటున్నాను. ఓకేనండి. ఇప్పుడు జెండర్ తీసుకుంటున్నాను, జెండర్ మేల్. ఓకే, ఎంటర్ ఐడి 101, నేమ్ నవీన్ అండ్ జెండర్ మేల్. ఎలాగైతే బేసిక్ స్ట్రక్చర్ని అయితే మనం అయితే డిజైన్ చేయగలుగుతామండి. నెక్స్ట్ సెక్షన్లో మనం ఎట్లాగంటే యూనియన్ ఆఫ్ ది స్ట్రక్చర్, అంటే ఒకే దాంట్లో ఇంకొక స్ట్రక్చర్ ఎలా తీసుకోవాలో అలాంటి దాని గురించి అయితే డిస్కషన్ చేసుకుందాం. అంటిల్ దెన్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెక్షన్.